అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. అసెంబ్లీలో మాట్లాడినరు తెలంగాణ గవర్నర్ తమిళిసై గారు. ఎట్టెట్లా ఉండరో మంచిగా వివరించిండ్రు రాష్ట్రంలో అప్పటి తీరు. పత్రాలు వంచి ప్రభుత్వం జరిపినది కారుణ్య నియామకాలు. పేరు పేరున యాది పెట్టుకుని ఇచ్చిండ్రు డిపెండెంట్ ఉద్యోగాలు. డిపెండెంట్ కొలువులు బంద్ చేసిండ్రట కొన్ని సంఘాలు. కారుణ్య నియామకాలు కూడా కాకుండా చూసిండ్రట కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు సిద్ధమని షర్మిలక్క ప్రశ్నిస్తున్నది అన్నను సీదా. పంచులవాన కురిపిస్తుంది ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మీద. ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ లకు కాలు పెట్టబోతుండ్రట. ఖుద్దు షైపార్టీ లీడర్ జగ్గారెడ్డి సారే చెప్పిండు ఈ మాట. మలి సర్కార్ల బడ్జెట్ సమావేశాలు సురువైనాయి. మరి అసెంబ్లీకి పెద్ద సుట్టమూలే హాజరుపడ్డ గవర్నర్ మేడంకు మర్యాదలు మంచిగానే చేసిర్రా. తెలంగాణ గురించి ఏమైనా మాట్లాడిందా ఏమో మొత్తం ముచ్చట అరుచుకుందాం పరి. చలో అసెంబ్లీ. The government expresses gratitude to all those parties and leaders who played a pivotal role in the creation of Telangana, especially acknowledging the efforts of the then UPA government and the Prime Minister Dr. Manmohan Singh. This government conveys that it is indebted to Mrs. Sonia Gandhi for her instrumental role in this historic process. అసలైతే ఉత్తగా తెలంగాణ రాలేదు, రాష్ట్రం కోసం ఎంతో మంది ప్రాణాలు దారబోసిర్రు. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సారు మంచిగా దయదలిచిండు కాబట్టి ఆయనకు దండాలు అనుకొచ్చింది. అట్లనే అమ్మ సోనియమ్మ తెలంగాణ ఇచ్చేదందుకు ఎంత కాయసు పెట్టిందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అమ్మ సోనియమ్మకు రాష్ట్రం ఉన్నన్ని దినాలు ప్రజలు రుణపడే ఉంటారు అనుకొచ్చింది. ఇక అప్పుడు రాష్ట్రం ఏర్పాటయ్యేందుకు ఉద్యమంలో పాలు పంచుకున్న అందరినీ పేరు పేరున యాద్ చేసింది. ఇక మలి సర్కార్ల రేవంత్ రెడ్డి మంచిగా పాలన అందిస్తుండు. అసలైన ప్రజాపాలన అంటే ఇది. ప్రజలకు తక్లీఫ్లు రాకుండా 2 పథకాలను ఇప్పటికే అమలు చేసిండు. ఇప్పుడు ఇంకా 2 పథకాలను ఇంకా 2-3 వద్దుల్లో అమలు చేస్తాడు అనుకొచ్చింది. గవర్నర్ గారి ప్రసంగం అసెంబ్లీలో ఇట్లా ఒడిచిపోయింది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకటన్న బస్సులో ఎక్కి అసెంబ్లీకి పోయిండట. అట్లనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా కారు పక్కకు పెట్టి ఆటోలో ఎక్కిపోయిండట. మరి వాళ్ళకి అంత మంచిగా కార్లు ఉండగా ఆర్టీసీ బస్సులో ఆటోలోనే ఎందుకు పోయిర్రంటే మీరు వీడియోలు చూస్తుంటే ముచ్చట నేను వివరిస్తా పారి. మంచిగుందా మరి ప్రీ బస్సు పథకము? నన్ను బల్మూరి వెంకటి అంటారు, నేను ఎమ్మెల్సీని. కాంగ్రెస్ సర్కార్ ఎలువడి ఎట్లున్నది అని ఎక్కినాక ఆడళ్లతోనే అన్ని అరుచుకున్నాడట. పథకం మంచిగానే ఉన్నది, పంచాయతీలు అయితే ఎక్కువ అవుతున్నాయి, బస్సులు ఎక్కువేస్తే ఆలోళ్ళు కూడా తక్కువైతే అన్నారట. ఈయన ఇట్లెందుకు వచ్చిందంటే మా పార్టీ పెట్టింది మహాలక్ష్మి పథకం అని పబ్లిసిటీ కోసం అన్నట్టు. ఇక ప్రతిపక్షంలో ఉన్న మేమేమన్నా తక్కువనా అన్నట్టు పాడి కౌశిక్ రెడ్డి కూడా ఆటోలో అసెంబ్లీకి ప్రయాణం కట్టిండు. ఈయన ఆటోలోనే ఎందుకు వచ్చిందంటే మలి సర్కార్ తెచ్చిన మహాలక్ష్మి ప్రీ బస్సు పథకము ఆటో డ్రైవర్ల బతుకు ఆగం చేస్తుందని చెప్పేదందుకు ఆటో వేసుకొచ్చిండట. ఇక ఇదంతా చూసినాక పబ్లిసిటీ కోసం వాళ్ళ పచారాల కోసము పబ్లిక్ నడమలకు ఇట్లా వస్తున్నట్టు లేదు అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. సింగరేణిలో పనిచేసే శ్రమజీవుల కోసం షెయి సర్కారు ఎప్పటికీ ఎన్నంటే ఉంటుంది, ఎంటనే నడుస్తుంది. కార్మికులకు చిన్న కష్టం వచ్చినా చాలు కాంగ్రెస్ పార్టీ ముందడబడి ఆదుకుంటుందా అనుకొచ్చిండు మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. ఇంకా అంతేకాదు కొలువులు కూడా బాగానే ఉన్నాయి, అవన్నీ వేస్తున్నామని కూడా అన్నాడు. కొన్ని ఉద్యోగాలు కూడా ఇచ్చిండట, నియామక పత్రాలు కూడా నిరుద్యోగులకు అందజేసిండు. కాంగ్రెస్ సర్కారు వచ్చుడేమో గానీ కడుపేదల కాడ నుంచి కార్మికులు సింగరేణి బిడ్డల దాకా ఎవ్వలకు ఏమకర ఉందో అరుసుకొని మరిపోయి కలుస్తున్నట్టు లేదు. సింగరేణిలో 441 కారుణ్య నియామకాల కొలువు ఇస్తున్నట్టు నియామక పత్రాలు అందజేసిండు. అట్లనే తెలంగాణలో 15 దినాలనే 15,000 పోలీస్ కొలువులు ఇస్తున్నట్టు కూడా మల్లయ్య అజ్జేసిండు. పాత గ్రూప్ 1 రద్దు చేసి 60 పోస్టులను అందులో కలిపి కొత్త నోటిఫికేషన్లు ఇస్తామనుకోవచ్చుండు. సీఎం సార్ మల్లోపారి చెప్పిండు కాబట్టి ఇక నిరుద్యోగులు పరీక్షలు రాసేందుకు తయారుండ్రి, ఎగ్జామ్స్ రాసి జాబ్ కొట్టుండ్రి అంటుర్రు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. కారుణ్య నియామకాలు బంద్ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మేమే ఇస్తున్నామని చెప్పుకుంటున్న షెయి పార్టీ వాళ్ళకు ఇంత కూడా ఇజ్జత్ అనిపిస్తలేదా అంటున్నది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మరి తెలంగాణ బతుకమ్మ చెప్పినట్టు డిపెండెంట్ ఉద్యోగాలను బంద్కు పెట్టింది నిజంగా నిజమేనా అంటే ఆమె మాటలను ఈనుండ్రి. వాస్తవానికి ఇది ఎంత సిగ్గుచేటంటే డిపెండెంట్ ఉద్యోగాలు అనేటటువంటిది పోగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఐఎన్టీయూసీ అని కాంగ్రెస్ పార్టీ యొక్క ట్రేడ్ యూనియన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ సంతకాలతోని, ఏఐటీయూసీ సంతకాలతోని, తెలుగుదేశం పార్టీ ట్రేడ్ యూనియన్ సంతకాలతోని జాతీయ రాష్ట్రీయ ట్రేడ్ యూనియన్లు అన్నీ కలిపి ఆనాడు డిపెండెంట్ ఉద్యోగాలను పోడగొట్టినాయి.
ఇన్నరా కారుణ్య నియామకాలను కనబడకుండా చేసిందే ఖుద్దు కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇక అప్పట్లో కార్మిక సంఘాలతోని కలిసే కథలు పడ్డది కాంగ్రెస్. ఇప్పుడేమో తీయగా మాట్లాడుకుంటా నియామకాలు చేస్తున్నామని నీతులు వల్లియవట్టిరి అంటుంది. పాత సర్కార్లో కూడా ఉద్యోగాల ముచ్చట్ల పరిశాన్ ఉండే కదా, ఆ ముచ్చట కవితక్క ఎందుకు యాద్ చేస్తలేదు అంటురు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సారు పొద్దుగాలనే తానం చేసి మంచిగా అమ్మవారి గుడికి పోయిండు. భక్తిగా మొక్కుకున్నాడట. ఏమని మొక్కోవచ్చు? తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 400-500 ఏళ్ల దాకా కూడా కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలో ఉండాలని మొక్కిండా, ఇంకేమైనా మొక్కిండా ఏమో అరుచుకుందాం పరి. నెత్తి మీదికెళ్ళి తానం చేసినట్టుండు, పదన కూడా ఆరలేదు. ఇంటికెళ్ళి తల మెరుస్తున్న ఏం షాంపూ పెట్టిండో ఏమో. ప్రజాభవన్ లో ఉన్న నల్లపోషమ్మ తల్లిని నడుచుకుంటా పోయి ఇట్లా మొక్కుకున్నాడట. మా ఇంటిల్లో అదుల పానాలు మంచుగుండాలే, పాలు వంగినట్టు రాష్ట్రంలో సిరులు వంగి పొరలాలే, సంపదలు ఏరులై పారాలే, ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లిల్లు ఎక్కదీపమూలే ఎలిగిపోవాలి, రాహుల్ గాంధీ రాజ్యమేలాలే, నీ సల్లని చూపు కూడా ఎప్పటికీ కాంగ్రెస్ సర్కారు మీద ఉండాలి అని మనసులో మొక్కుకోవచ్చు. ఇక అయ్యవారు ఆరతిచ్చి అక్షంతలు చల్లంగానే అక్కడికి వెళ్లి అటే అసెంబ్లీకి పోయిండట. ఉద్యమగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అరెస్టులతోనే తెల్లారుతున్నట్టున్నది కదా. మొన్ననే కాదు, చెప్పక చేయక అర్ధరాత్రి అపరాత్రి అని కూడా చూడకుండా విద్యార్థులను హాస్టల్లోకించి గొర్ర గుంజుకపోయిరా. మళ్ళా ఇయ్యాల కూడా పోలీసులు స్టూడెంట్స్ ను అరెస్ట్ చేసిరట. ఎందుకో ఇగో ఈ అన్న చెప్తున్నాడు ఎనూరి. పార్టీ 6 వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలి. ఏ ఎలక్షన్ ముందైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేము 46 జీవో రద్దు చేస్తామని హామీ ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవాలి. లేని ఎడల 100% మేము అసెంబ్లీని ముట్టడిస్తాము. తక్షణమే ఈ 3 days లో మాకు నిర్ణయం చేయాలని మీ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇన్నరా ఎన్నికల ముంగట కాంగ్రెస్ వాళ్ళు 46 జీవో రద్దు చేస్తామని మాటిచ్చిండ్రట. షేపాటి సర్కారు ఏలుబడిలకు వచ్చైనా 3 నెలలు కావస్తుంది, అయినా చేయకపోడేందంటుర్రు. మాట తప్ప మడిమే దింపమని మైకుల మాట్లాడే కాంగ్రెస్ వాళ్ళు స్టూడెంట్స్ కి ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకుంటలేరు? ఓ రేవంత్ రెడ్డి సారు, విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఇట్లనే బతుకులు ఆగం చేసుకోవాలనా? గా రద్దు సంగతి ఏందో చూడుండ్రి సారు అంటుర్రు చదువులు పక్కకు పెట్టి సమరాలు చేస్తున్న విద్యార్థుల చూసినోళ్ళు. జగనన్న చెల్లె షర్మిలక్క అన్నా అనుకుంటేనే జగనన్నకు మంచిగానే సురుకులు పెడుతుంది. ప్రజలు ఎట్లా మీటింగులకు వెరుగుతుంటే అన్న మీద పంచులు కూడా అట్లనే పెంచుకుంటా పోతున్నది. ఒక్కొక్క ప్రశ్నబాణం ఇసురుతుంటే ఎట్లున్నదంటే చెప్పుడు కంటే చూస్తేనే అస్సలు ఉంటది. వీడియో చూసుకుంటే ఆడియో వినండి. ఇప్పుడు జగనన్న గారు పెద్ద కోటలు కట్టుకున్నారు, ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు. ఇప్పుడు ఎలక్షన్ లో ఇచ్చాయి కదా అని ఇప్పుడు వస్తున్నారు జగనన్న గారు. ఇప్పుడు సిద్ధమని దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం. అన్న మీద కడుపులో ఎంత మాంటున్నదో కాంగ్రెస్ లకు వచ్చినాక మొత్తంగా అక్కేస్తున్నది కదా. దేనికి సిద్ధం జగన్ సారు? మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేసేదందుకు సిద్ధమా? మళ్ళా బీజేపీతోనే అక్రమ పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమా? మళ్ళా ప్రత్యేక హోదాను బీజేపీ దగ్గర కుదబెట్టేందుకు సిద్ధమా? మళ్ళా పురాగా మద్యపాన నిషేధమని మోసం చేసేందుకు సిద్ధమా? మళ్ళా 25 లక్షల ఇల్లు కడతామని మోసం చేసేందుకు సిద్ధమా? లిక్కర్ మైనింగ్ మాఫియాకు సిద్ధమా? దేనికి సిద్ధము? మీరు సిద్ధమైతే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉండడానికి వచ్చింది. ఇక జగనన్నను జనంలో ఎందుకు కొరగాకుండా కోలుకోలేని దెబ్బ కొట్టేదట్టే ఉన్నది కదా అంటూరు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. జోలే పట్టుకొని ఇంటికి తిరిగి బిచ్చబెత్తుకొని అడుక్కోమని చెప్తున్నాడు ఆబ్గారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. అగో ఎప్పుడు చెప్పిండు అంటే, ఓ తాన కొందరు ఆశాబావులు పోయి కలిస్తే మీటింగ్ పెట్టి మరి ఒక్క మైకులా చెప్తే వినబడదు అనుకున్నాడో ఏమో, 2 పట్టుకొని చెప్తున్నాడు. అయ్యా ఓట్ల ముందు ఇల్లు తిరిగి ఓట్లు అడుగుతారో, రేపటి నుంచి కూడా ప్రతి గ్రామాల్లో ఇల్లు తిరిగి జోలే పట్టుకొని 100 రూపాయలు తక్కువ కాకుండా ఇంటింటి కాడ 100 రూపాయల చందా వసూలు చేయాలి. 100కు తక్కువ కాకుండా ఎంత ఎక్కువైతే అంత వసూలు చేసుకొని రావాలన్నాడు. అగో ప్రజలకు ఇచ్చి వాళ్లకు ఆసరా కావాలే గాని ఇట్లా ఇంటింటికి తిరిగి వాళ్ళ దగ్గరనే ఎందుకు అడుగుమన్నాడంటే, సారు లాజిక్ తోనే చెప్పిండట. వాళ్ళ తాన తీసుకున్న పైసలు మళ్ళా వాళ్ళ పిల్లల చదువులకు ప్రజల అవసరాలకే ఖర్చు పెడతారట. ఈ మాత్రం ఖర్చు పెట్టాలంటే ఎవల వాడకట్టుకు వాళ్ళు చందాలు వేసుకుని గణపతి నవరాత్రులు చేసినట్టు గ్రామాన్ని ఘనంగా అభివృద్ధి చేసుకుంటారు కదా. ఈ ఐడియా సార్కి ఎందుకు రాలేదు అన్నట్టు ఈ ముచ్చట ఎందుకు చెప్పిండంటే, జెడ్పీటీసీ ఎంపీటీసీ బీఫామ్లు పార్టీ తరపున ఇప్పియాలని ఆశావాహులు కలిస్తే వాళ్ళ ఆశల మీద ఇట్లా నిరాశల నీళ్లుగు మరిచ్చిండట. 100 రూపాయల వసూలు చేయమని వాళ్ళకే ఉల్టాయి టాస్క్ ఇచ్చిండట. మరి మంత్రిగా ఉన్న జూపల్లి గారు కూడా గెలవక ముందు జోలెవట్టి ఎన్ని ఇండ్లు తిరిగి బిచ్చమెత్తుకుండో అంటూరు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. పాలల్లో నీళ్లను కలపకుండా ఆస్ట్రేలియా నుంచి పౌడర్ మాత్రమే తెప్పించి కలిపి పాలమ్మిన మల్లారెడ్డి సారు కాలేజీలో హాస్టల్లో పెట్టి బువ్వల పురుగులు వచ్చినాయట. విద్యార్థులంతా క్యాంటీన్లో గాయ గత్తర లేపుతుర్రు. పంచాయతీ మామూలుగా అయితలేదు. పూలల్లో కూడా పురుగులు రాకుండా చూసే మల్లారెడ్డి కాలేజీలో అన్నం పెడుతుంటే మరి అలా పురుగులు ఎవరు కలిపిర్రు ఏం కథనో అరుచుకుందాం పారి.
అగో వి వాంట్ జస్టిస్ అని జంగు గట్టిగానే చేస్తుర్రు. ఇగో బియ్యం ఇత్తుల కంటే దొడ్డుగున్న ఈ పురుగులే స్టూడెంట్స్ తింటున్నా బువ్వల వచ్చినాయట. వెయ్యిలకు వెయ్యిలు లచ్చలకు లచ్చలు ఫీజులు కట్టి మల్లారెడ్డి కాలేజీల షరీక్ అయితే మాకు ఇసొంటి కూడేనా పెట్టేది, ఈ కూడును కుక్కలు కూడా ముట్టాయని గట్టిగానే అరుచుకుర్రు. ఒకరికో ఇద్దరికో వచ్చినాయంటే ఏమో పొరపాటున వచ్చినాయి అనుకోవచ్చు కానీ చాలా మందికి అట్లనే వచ్చినాయట. మల్లారెడ్డి గారు మీరు కూడా మీ ఇంట్లో ఇసొంటి భూ అనేది తింటారా? మళ్ళొక్కపారి ఇసొంటి తిండే పెడితే నీ కాలేజీలు బందే కావాలని పిల్లల తల్లిదండ్రులు కూడా బందోబస్తు వార్నింగే ఇచ్చి ఉంటారు అంటుర్రు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. 20 మంది ఎమ్మెల్యేలు కారుకు కాలిచ్చి చెయ్యిలా చేయబోతున్నారట. అగో గులాబీ జెండా మా గుండెకాయ లెక్క పానం ఉన్నంతసేపు పార్టీలనే ఉంటామని వలికిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్లకు ఎట్లా పోతుండని ఎవరన్నారంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేసి సంగారెడ్డిలో ఓడిపోయిన జగ్గారెడ్డి సారు. 20 మంది ఎమ్మెల్యేలు మేము లేపబోతున్నాము. ఇది పక్కా. మీ ఎమ్మెల్యేలు కేసీఆర్ పక్కన వండుకున్నా సరే లేపుకొస్తాం మేము. ఇన్నరా 24 గంటలు గులాబీ అధినేత పోనీయకుండా గల్మకాడ కట్టెపట్టుకొని కావలున్నా కనిపించకుండా అర్రల దాచిపెట్టినా ఏ తొర్రలా గల్లబడకుండా ఉంచినా జాడ తెలుసుకొని పోయి మరీ లేపుకొస్తారట. మరి ఆ 20 మంది ఎమ్మెల్యేలు ఎవ్వరు కావచ్చు? జగ్గారెడ్డి సార్ జనకకుండా ఇంత గట్టిగా చెప్తున్నాడంటే కారు పార్టీ వాళ్లకు కళ్ళబడకుండా ఇట్లా కాయిస్గా వెనక కాంగ్రెస్ వాళ్ళను కలుస్తున్నారా ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు? ఎంపీ ఎలక్షన్ల కంటే ముందే షెయి పార్టీలకు షరీక్ అయితాం అంటుండ్రంటే ఏదో కథనే నడిపిస్తున్నట్టు అనిపిస్తలేదు. కానీ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీలు పక్కపొంటి పార్టీలు వస్తారని వాళ్ళ డబ్బా వాళ్ళు జగ్గారెడ్డి సారు లెక్కనే కొట్టుకుంటారు అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పురాగా బీజేపీ తొత్తుగా మారిపోయిందట. అగో వైసీపీకి ఆత్మ లెక్క. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మకానికే నమ్మకంగా ఉండే విజయసాయిరెడ్డి నరేంద్ర మోడీకి నమ్మిన బంటుగా మారిపోయిందా? ఈ మాట ఎవరన్నారు అంటారా? ఇంకెవరయ్యా, ప్రజాశాంతి దూత కేఏ పాల్ సారు. ఆయన బీజేపీ స్పోక్స్ పర్సన్ మోదీ తొత్త అని తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్ది రోజుల్లో 2-3 నెలల్లో పడిపోద్దా? నీవా పడగొట్టేది? దమ్ముందా నీకు? అసలు ఆంధ్రప్రదేశ్ లో 2-3 నెలల్లో ఏమవుతుందో ఏం అవబోతుందో మీకు తెలుసా? వామ్మో వామ్మో వామ్మో, ప్రజాశాంతి దూత కూడా శాంతి సహనాన్ని కోల్పోయినట్టు లేదు. ఆ కండ్లల్ల కోపము, చేతుల్ల శౌర్యము, పెయి నిండా ధైర్యము ఆ మాటలు వింటుంటేనే తెలిసిపోతలేదు. మరి పని కట్టుకొని ఇప్పుడే పాల్గారు ఎంపీ విజయసాయిరెడ్డి మీద ఎందుకు పొద్దుపోయిందంటే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీని పల్సన చేసి మాట్లాడిండట. తెలంగాణలో 3 నెలల షెయి సర్కారు ఊలిపోతుందన్నాడట. ఏపీలో కాంగ్రెస్ కాలం చెల్లిందన్నాడట. మరి బీజేపీ తొత్తు అని విజయసాయిరెడ్డిని అంటుండు. కేఏపాలేమన్నా శుద్ధపూసన కాంగ్రెస్ ను ఎప్పటికీ వెనకేసుకొస్తుండు, ఈయనెవల తొత్తు అయి ఉంటాడు అంటూరు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. అయోధ్యలో రాముల వారికి అన్ని సౌలతులు చేస్తున్న ఉత్తరప్రదేశ్ సర్కారు అన్నం పెట్టే అన్నదాతలను ఆగం చేస్తున్నదట. అగో జై జవాన్ జై కిసాన్ అని దేశమంతా నినాదం ఎత్తుకునే బీజేపీ సర్కారు ఉన్న యూపీలో అన్నదాతలను పట్టించుకోకపోవడం ఏంది అంటారా? నిజముల్లా నిజంగా పట్టించుకోవట్లేరట. కావాలంటే చూడు. ओम जय खाद राजा भाजपा सरकार के औतय అయోధ్యలో బాలరాముల వారి విగ్రహానికి కదా దండేసి మంగళారతి పట్టినట్టు ఎరువుల బస్తాలకు పూల దండలేసి మంగళారతి పట్టి పూజలు చేస్తుర్రంటే రైతులకు అక్కడి సర్కారు చేసే సౌలతుల మీద ఎంత భక్తి లేకుండా ఇట్లా చేస్తారు అనుకుంటే పొరపాటే. అసలు ముచ్చట ఏంటంటే ఉత్తరప్రదేశ్ సర్కారు రైతులకు అందించే ఎరువుల సంచుల్లో 5 కిలోల ఎరువును తక్కువ చేసి కుట్లేసి పంపుతున్నదట. అంటే ధర మాత్రం బరాబరే ఉండొచ్చు, బురద తిని బువ్వ పెట్టే రైతన్నను ప్రభుత్వం ఇంత మోసం చేసుడేంది, ఇట్లనే ఉంటదా అని ఈ తీర్ఘ నిరసన తెలిపిర్రట రైతులు. మరి రాముల వారి పరమ భక్తుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారు దాకా ఈ వీడియో షేర్ ఇందో షేరలేదో మీరన్నా షేర్ చేసి అన్నదాతలకి ఇంత ఆసరగాండ్రి అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు నెలే. ఎస్ఎస్సీ డిజిటల్ కూడా బాగానే సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్లు చేస్తారు, బాగా లైకులు చేస్తారు. ఇంకా ఇట్లనే చేస్తూనే ఉండాలి. నేను తెస్తూనే ఉంటా వార్తలు. ఉంటా మరి సెలవు. శరార్థి దండం.